వరంగల్ వాసుల విమాన ప్రయాణ కల సాకారమయ్యే సమయం దగ్గర పడింది. మామ్నూరు ఎయిర్పోర్ట్ పునరుద్ధరణ కోసం తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. బేగంపేట ఎయిర్పోర్ట్లో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో రాష్ట్ర ప్రభుత్వం భేటీ అయ్యింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ నేతృత్వంలోని బృందం వరంగల్ ఎయిర్పోర్టు కోసం సేకరించిన 253 ఎకరాల భూమిని కేంద్ర విమానయాన శాఖకు అప్పగించింది. సుమారు 295 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ భూ సేకరణ పూర్తి చేసింది. ఇప్పటికే ఉన్న 696 ఎకరాలకు తోడు ఇప్పుడు అప్పగించిన భూమితో కలిపి మొత్తం 949 ఎకరాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సమావేశంతో మామ్నూర్ విమానాశ్రయ నిర్మాణ పనులకు లైన్ క్లియర్ అయింది. ఈ సందర్భంగా రైతులను ఒప్పించే రికార్డు సమయంలో భూమిని సేకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే టెర్మినల్ బిల్డింగ్ డిజైన్ పూర్తి చేసి టెండర్లు పిలుస్తామని, 2.5 ఏళ్లలో మామ్నూర్ ఎయిర్పోర్ట్ను అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఎప్పటి నుంచో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఈ తెలంగాణ ప్రాంతంలో వరంగల్లో ఒక ఎయిర్పోర్ట్ నిర్మించాలి, ఆ ఎయిర్పోర్ట్ని మనం తయారు చేసుకోవాలని ఎప్పటి నుంచో ఒక కలగానే ఉండిపోయింది. ఎంతోమంది ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు అన్ని ప్రయత్నాలు చేశాయి, కానీ అందులో ఉన్నటువంటి ఆ సమస్యలు క్లియర్ చేయకపోవడం వల్ల ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేకపోయాం. ఆ కల కలగానే మిగిలిపోయింది, పేపర్ మీద ఉండిపోయింది, మాటల్లోనే ఉండిపోయింది. అటువంటి ఆ కలకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వల్ల, రాష్ట్ర ప్రభుత్వం చూపించినటువంటి చొరవ వల్ల, ముఖ్యంగా ఇందులో ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ఇన్వాల్వ్ అయి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో చేయాలని పట్టుదలతో చేసినటువంటి కార్యక్రమం వల్ల ఈరోజు ఈ ఆనందంగా ఈ యొక్క మామ్నూర్ ఎయిర్పోర్ట్ మనం నిర్మించుకుంటున్నాం అనే ఒక కార్యక్రమాన్ని మనం ఈరోజు నిర్వహించుకుంటున్నాం. 2007 నుంచి నలుగుతున్న వరంగల్ మామ్నూరు సమస్యను ప్రభుత్వం వచ్చాక పరిష్కరించామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 300 కోట్లు వెచ్చించి భూ సేకరణ పూర్తి చేశామని, తెలుగు బిడ్డ కేంద్ర మంత్రిగా ఉండడం మనకు గర్వకారణమన్నారు. సరే, కొన్ని కారణాల వల్ల ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వెంటనే పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు కూడా గత 10 సంవత్సరాలు దీన్ని పూర్తిగా పట్టించుకోకపోవటం వల్ల మనం ఎయిర్పోర్ట్ పొందలేకపోయాం. తిరిగి ఈనాడు ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వెంటనే మనం ఆనాడు 2007లో మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకొని పోవాలన్నటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తిరిగి 2024 తర్వాత మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టాం. మా ప్రయత్నాలు సఫలీకృతమై ఈరోజు కేంద్ర ప్రభుత్వం, గౌరవ కేంద్ర మంత్రివర్యులు సానుకూలంగా స్పందించి ఈ నిర్ణయాన్ని ముందుకు తీసుకొని పోవటం వల్లనే ఈరోజు మనం, నాకు తెలిసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఒక మంచి చరిత్రలో నిలిచిపోయేటటువంటి రోజు. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ను రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ అన్నారు. మామ్నూరులో కార్గో విమానాలు దిగేలా కూడా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు. వరంగల్తో పాటు కొత్తగూడెం, ఆదిలాబాద్లలో కూడా విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. అందుకు అవసరమైన భూమిని ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మరి వరంగల్ ఎయిర్పోర్ట్ని తప్పనిసరిగా మనం పరిగణలోకి తీసుకోవాలి, అక్కడ కట్టించాలి అని చెప్పారు. అదేవిధంగా మన తెలుగువాడు, మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ శాఖ మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు కూడా మరి నాకు తమ్ముడవుతాడు, అందుకే అట్లా పిలుస్తున్న, గారు అనలేదని ఏమనుకోకండి. అయితే ఆయన కూడా పదే పదే ఏమైంది వరంగల్ అని వారే పదే అడిగి కూడా మరి సీఎంని వెంటపడ్డాము. సీఎం గారు మా దగ్గరికి వచ్చి ఏమైంది, ఇంకా అక్కడి నుంచి సెంట్రల్ నుంచి అడుగుతున్నారు అంటే, మేము చాలా చోట్ల ఈ ప్రపోజల్స్ ఉన్నా కూడా వరంగల్లో చాలా త్వరగా మేము ఈ ల్యాండ్ అక్విజిషన్ తీసుకొని అక్కడి వాళ్ళను నొప్పించకుండా మెప్పించి వాళ్ళకి ఏమి కావాలో అన్నీ కూడా అప్పచెప్పి ఈరోజు మేము ఈ ల్యాండ్ను అక్వైర్ చేసి ఈరోజు మినిస్టర్ తెలంగాణలో ఇంత అభివృద్ధి చెందిన తెలంగాణలో కేవలం ఇప్పుడు ఒకే ఒక ఎయిర్పోర్ట్ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా మరొక 3 ఎయిర్పోర్ట్లైనా రామ్మోహన్ నాయుడు అన్న ద్వారా తప్పకుండా ఈ తెలంగాణలో ఏర్పాటు చేసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు పదే
కేంద్ర ఏవియేషన్ మంత్రి, అందుట్లో ఈ తెలుగు రాష్ట్రాలకు అనుబంధం ఉన్న మిత్రులు ఉన్నారు కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఏదైతే వరంగల్లో చిరకాల కోరిక, అక్కడ ఇద్దరు శాసనసభ్యులు ఉంటారు, ఒకరు ప్రకాష్ రెడ్డి గారు, రెండో నాగరాజు గారు, వారిద్దరూ పూర్తి సహకారంతో రైతులను ఒప్పించి తరతరాల నుంచి వెయిట్ చేస్తున్న ఈ